అండి. నమస్తే అండి. పేదలకు పథకాలు ఇవ్వద్దంటూ ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేశారు. దీనికి మీరేమంటారు? చాలా దారుణం అండి. ఎందుకంటే గాంధీజీ కలగన్న స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం అని దాన్ని ఆ కాన్సెప్ట్గా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పేదల వద్దకే అన్ని పథకాలు కూడా అందించే చక్కటి కార్యక్రమం సచివాలయం ద్వారా ఏర్పాటు చేయడింది. దాంతోపాటు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి పేదలకు మరింతగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ప్రభుత్వ సంబంధించిన ఎటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళే విధంగా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఫిర్యాదు మూలంగా వాళ్ళు ఈరోజు పథకాలు ఇంటికి రాకుండా ఉండడానికి ఉన్నాయి. అందువల్ల ప్రజలు ఈ బ్యాంకులోనే వేయడం కానివ్వండి, తర్వాత ఈ వేరే చోటకి వెళ్ళి తెచ్చుకోవడం కానివ్వండి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చాలామంది మంచాల మీద ఉండి ఈరోజు ఉదయం 5 గంటలకే తీసుకునే పరిస్థితి నుంచి ఈరోజు 2-3 రోజులు తరబడి లైన్లో నించొని ఎండకి కొంతమంది చచ్చిపోవడం కూడా జరిగిందండి. పేద ప్రజల కోసమే ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక చక్కని పరిపాలన అందిస్తుంటే ఈ చూడలేక ఈ పథకాలన్నీ కూడా ఏంటి ఈ రకంగా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నాడు. ప్రజల్లో దేవుడు అయిపోయాడు. ఈ నెలగైనా సరే మనం దూరం చేయాలి ప్రజల నుంచి అని ఒక ఆలోచనతో ఉన్నాడండి. కానీ పేద ప్రజలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తోడుగా ఉంటారు. ఎందుకంటే ఆయన అందించిన సుపరిపాలన నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎవరు కూడా అందించలేదు. ఇంత చక్కటి పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎప్పుడు గుండెల్లో పెట్టుకున్నారండి. ఖచ్చితంగా రాబో రోజుల్లో 175 గెలిచే అవకాశం మాకు ఖచ్చితంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.